ఈ పండగలు ఎవరికైనా పెట్టారంటే బాబు అని అడిమిరిగిపోతుందండి. 2 రోజుల నుంచి బూజు దులపడం, బెడ్షీట్లు వేయడం, కర్టెన్లు వేయడం, బట్టలు ఆరిన బట్టలు తెచ్చుకోవడం. ఏంటి ఎక్కడ చేసినా పని ఉంటుందండి. అటెళ్ళి ఇటెళ్ళి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా, ఏదో ఒకటి మిగిలిపోతుంది. సరే రేపు పొంగలు, ఇవాళ భోగి అండి. ఆంధ్రాలో 14, ఇవాళ వచ్చి 15 భోగి అండి ఇక్కడ. 15, ఇవాళ 14 అనుకుంటుంది. నిన్న ఆంధ్రాలో వచ్చేసి సాటర్డే భోగి, ఇవాళ సండే భోగి. ఏదో గుడికి వచ్చాం, గోదా కళ్యాణం వచ్చి ఏదో వంటలు చేశా. సరే దుప్పట్లు వేసానండి, తీసుకెళ్ళి మళ్ళీ బయట ఆరాలి. నిన్న ఆరేసిన బట్టలు తీసుకురావాలి. గుడికి వచ్చి పొద్దుటే చీకటితో వెళ్ళిపోయా. ఎక్కడ ఉన్నాయి వచ్చి వంటలు చేసి ఒకటి చదువుతుంటే ఏ పని తీరటం లేదండి. పని చేస్తూనే ఉన్నా. సరే ఇంకొక 2 లోడ్లు మాత్రం వేసేద్దాం. కర్టెన్లు ఒక లోడు, కొంచెం సోఫా కవర్లు అవన్నీ వేసేద్దాం. వేస్తే కొంచెం ఇల్లు ఒక దారికి వస్తుందండి. పండగలు మగవాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి, ఆడవాళ్ళకే కష్టం అండి. ఏది సదరడం, రేపు వచ్చి పండుగ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఇంట్లో సెలబ్రేషన్ అని, క్లీనింగ్ అని, ముందు క్లీనింగేనండి పెద్ద ప్రాబ్లం. ఒకటి చేస్తూనే ఉన్నా, ఏదో ఒకటి మిగిలిపోతుంది. సరే సాయంత్రం చేద్దాం, పొద్దున్న చేద్దాం. కాసేపు ఫోన్ వేసుకుని కూర్చోడు. ఇదిగో 2 లోడ్లు బట్టలు ఉన్నాయి. ఒక లోడ్ వేసా, తీసి ఆరేయడం.